జీవితమే చదరంగం కార్యక్రమం ద్వారా మీ సమస్యలకు పరిష్కార మార్గాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ సమస్యను మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మా నెంబర్ 77999789 గుర్తుంచుకోండి. కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ చేయొద్దు. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నా పేరు జ్యోతి మేడం. నేను గుంటూరు నుంచి వచ్చాను మేడం. నాకు ఫ్యామిలీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. ఇంకా ఏంటంటే ఫ్యామిలీ తరపున కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకా ఎవరు కూడా నాకు హెల్ప్ చేసే వాళ్ళు లేరు అని, మీరన్నా నాకు న్యాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చాం మేడం. ఏం చదువుకున్నావా? బిఎస్సి సైన్స్ మేడం. ఉద్యోగం ఏమైనా చేస్తున్నావా? లేదు మేడం, ఏమీ చేయట్లేదు. మా హస్బెండ్ ఏంటంటే మేడం, ఆయన ప్రాబ్లం అంతా ఆయనే. ఇంకా ఏమీ నాకు మ్యారేజ్ అయ్యింది, అన్నీ బాగానే చూసుకుంటున్నారు కానీ ఏంటంటే మ్యారేజ్ అయింది ఫస్ట్ నైట్ నుంచి కూడా అసలు నాకు ఫిజికల్గా ఏం లేదు మేడం. అసలు ఏం లేదు మేడం, కనీసం టచ్ కూడా చేయట్లేదు. ఇంట్లో పేరెంట్స్ చెప్తే కొత్త కదా, నిదానంగా దగ్గర అవుతారు. వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తే మగపిల్లలు నిదానంగా దగ్గర అవుతారు అని అంటారు. ఏదైనా ఉంటే ఆడపిల్లలు భయపడాలి కానీ నిదానంగా మగపిల్లలు ఎందుకు భయపడతారు మేడం? ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మగ తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారంటే ఇప్పుడు ఆడపిల్లలం అయ్యి ఉండి బ్రదర్స్కి మేమేం చెప్పుకోలేము ఇలాంటివి. ఏ టైంలో మ్యారేజ్ అయింది అంటే డిగ్రీ చదువుతున్న డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది మేడం. అయిపోయాం కానీ ఇంట్లో సంబంధం వచ్చింది అని చెప్పి చేసేసారు మేడం. నాకు జాబ్ చేయాలని ఉండేది, మంచి సంబంధం అని చెప్పి చేసేసారు. ఫ్యామిలీ పరంగా ఉంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా పెద్దవాళ్ళు దగ్గరుండి అన్ని చూసుకుంటారు అని చెప్పేసి నేను ఒప్పుకున్నాను మేడం. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కదా మేడం. కానీ ఈ రోజు నా సమస్యకి వాళ్ళే నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మీ అత్తగారు వాళ్ళకి చెప్తే కొంచెం టైం పడుతుంది అన్నారు. ఇప్పుడు అసలు అతను ఏమంటాడు చెప్పు? అతను ఏమంటున్నారంటే మేడం, ఇప్పుడేం కాదు, నాకేమి ఇష్టం లేదు అది అని చెప్పి రివర్స్ మాట్లాడు. అంటే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానని చెప్తున్నాడు. ఇష్టం లేకుండా అని చెప్పట్లేదు మేడం, ఇష్టంతోనే చేసుకున్నారు. కాకపోతే ఏంటో మరి నాకు అతని ప్రవర్తన అంతా కూడా తేడాగా ఉంది. ఫస్ట్ నైట్ రోజు నైట్ అయితే కనీసం ఇలా టచ్ కూడా చేయలేదు మేడం. ఇంకా మీకు చెప్పుకుంటే ఏంటంటే 8 months లో ఆడపిల్లని అయ్యింది, నేనే సిగ్గు వదులుకొని ఆయనతో చాలా విధాలుగా నేను ప్రయత్నించాను కానీ కనీసం దగ్గరికి రాడు మేడం. ఏం చేస్తారు రాత్రిపూట? ఏం చేయరు మేడం, ఫోన్ పట్టుకొని పక్కకు తిరిగిపోయి పడుకుంటారు. ఆ ఫోన్ లో ఏముందా ఏంటా అని చెప్పి చాలా సార్లు ప్రయత్నించా, కుదరలా. ఈ మధ్య కాలం ఏంటంటే ఆయన లాక్ అది తెలుసుకొని నేను ఫోన్ చూస్తే వాట్సాప్ లో చాలా చండాలంగా ఉన్నాయి మేడం మెసేజెస్. అవి మీకేమనిపించింది ఆ మెసేజ్లు చూసాక? నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో ఫ్యామిలీ కౌన్సిలర్, సోషల్ యాక్టివిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఈరోజు మన ముందు ఒక అమ్మాయి అన్ని విధాలుగా తన ఫ్యామిలీతో అందరితో ఫైట్ చేసి ఏ విధంగానూ న్యాయం జరగక మన ముందు కూర్చొని ఉంది మేడం. తన పేరు జ్యోతి. జ్యోతి, నువ్వు ఎవరినైతే కలవాలి అని అనుకున్నావో, నీతో మాట్లాడాలి అని నాకు పర్సనల్ గా మెసేజెస్ పెట్టింది మేడం. నేను ఆఫ్టర్ 4 days తర్వాతనే నేను వెంటనే అరేంజ్ చేశాను. నీ ప్రాబ్లం ఏంటి అనేది క్లియర్ గా చెప్పమ్మా మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నా పేరు జ్యోతి మేడం. నేను గుంటూరు నుంచి వచ్చాను మేడం. నాకు ఫ్యామిలీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. ఇంకా ఏంటంటే ఫ్యామిలీ తరపున కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకా ఎవరు కూడా నాకు హెల్ప్ చేసే వాళ్ళు లేరు అని, మీరన్నా నాకు న్యాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చాం మేడం. ఏం చదువుకున్నామా? బిఎస్సి సైన్స్ మేడం. ఉద్యోగం ఏమైనా చేస్తున్నావా? లేదు మేడం, ఏమీ చేయట్లేదు, ఇంట్లోనే ఉంటాను నేను. మ్యారేజ్ అయ్యింది. 8 months అయింది మేడం. ఈ మంత్ 8 months మేడం మ్యారేజ్ అయ్యింది. మా హస్బెండ్ ఏంటంటే మేడం, ఆయన ప్రాబ్లం అంతా ఆయనే మేడం. ఇంకా ఏమీ నాతో మ్యారేజ్ అయ్యింది, అన్నీ బాగానే చూసుకుంటున్నారు కానీ ఏంటంటే మ్యారేజ్ అయ్యింది ఫస్ట్ నైట్ నుంచి కూడా అసలు నాతో ఫిజికల్ గా ఏం లేదు మేడం. అసలు ఏం లేదు మేడం, కనీసం టచ్ కూడా చేయట్లేదు. ఇంట్లో పేరెంట్స్ చెప్తే కొత్త కదా, నిదానంగా దగ్గర అవుతారు. మీరు చదువుకున్న వాళ్ళు, మీరే ఎందుకు అర్థం చేసుకోరు
అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు మేడం. ఉమ్, వాళ్ళ అమ్మ నాన్నకు చెప్తే మగపిల్లలు నిదానంగా దగ్గర అవుతారు ఉమ్, అని అంటున్నారు మేడం. ఏదైనా ఉంటే ఆడపిల్లలు భయపడాలి కానీ నిదానంగా మగపిల్లలు ఎందుకు భయపడతారు మేడం? ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఉమ్, మగ తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారంటే ఇప్పుడు ఆడపిల్లలం అయ్యుండి బ్రదర్స్‌కి మేమేం చెప్పుకోలేము ఇలాంటివి. ఉమ్, ఆడపిల్లలకి చెప్దాము అంటే నాకన్నా చిన్నవాళ్ళు అయిపోయారు ఫ్యామిలీలో. ఆ ఉమ్. పిల్లలకి నేనేమి ఇలాంటి ప్రాబ్లమ్స్ నీకు చెప్పలేరు. చెప్పలేను. అవును. ఏ టైంలో మ్యారేజ్ అయింది అంటే డిగ్రీ చదువుతున్న డిగ్రీ టైంలో? ఫైనల్ ఇయర్ అయిపోయింది మేడం. అయిపోగానే ఇంట్లో సంబంధం వచ్చింది అని చెప్పి చేసేసారు మేడం. ఓకే. నాకు జాబ్ చేయాలని ఉండేది. మంచి సంబంధం అని చెప్పి చేసేసారు మేడం. ఉమ్, అతను ఏం చేస్తుంటాడు? హస్బెండ్ ఏం చేస్తుంటాడు? అతను కాంట్రాక్టర్ మేడం. కాంట్రాక్టర్. కాంట్రాక్టర్ ఏం మేడం. చదువుకున్నాడమ్మా? ఆయన కూడా డిగ్రీ పైనే చదివారు మేడం. అంటే నేను ఏంటంటే ఫ్యామిలీ పరంగా మ్యారేజ్ అప్పుడే చేసుకోకూడదు. నేను ఏంటి అంటే చదువుకొని కొంచెం జాబ్ అది చేసుకోవాలి అని చెప్పి ఉన్నాను మేడం. కాకపోతే మంచి సంబంధం వచ్చింది అని చెప్పి నాకు అంతగా వివరాలు ఏమైతే చెప్పలేదు. మంచి సంబంధం అని చెప్పి ఫైనల్ ఇయర్ అయింది. వెంటనే మ్యారేజ్ చేసేసారు. మీరు బిఫోర్ మ్యారేజ్ ఇప్పుడు ఈ పెళ్లి చూపులు ఇట్లాంటివి అరేంజ్ చేస్తారు కదా, అరేంజ్ చేశారా మీకు? అరేంజ్ ఏం చేయలేదు మేడం. సంబంధం వచ్చింది. చెప్పారు. ఇలాగ పెళ్లి కుదిర్చాము అని చెప్పి. అబ్బాయి ఫోటో చూపిచ్చారు. మంచి జాబు. ఇంకా ఏంటంటే ఫ్యామిలీ పరంగా వాళ్ళ ఫ్యామిలీ మంచిది. ఇంకా మా ఫ్యామిలీ ఇంకా అందరూ కలిపి ఏంటంటే నేను ఏం చూసుకున్నానంటే ఫ్యామిలీ పరంగా ఉంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా పెద్దవాళ్ళు దగ్గరుండి అన్నీ చూసుకుంటారు చూసుకుంటారు. అవును. అని చెప్పేసి నేను ఒప్పుకున్నాను మేడం. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటది. సపోర్ట్ ఉంటది కదా మేడం. కానీ ఈ రోజు నా సమస్యకి వాళ్ళే నాకు ఎవరు సపోర్ట్ సపోర్ట్ చేయట్లేదు. మరి ఏంటమ్మా, మీ అమ్మ వాళ్ళకి చెప్తే కొంచెం సర్దుకో అన్నారు, మీ అత్తగారు వాళ్ళకి చెప్తే కొంచెం టైం పడుతుంది అన్నారు. ఇప్పుడు అసలు అతను ఏమంటాడు చెప్పు? అతను ఏమంటున్నారంటే మేడం ఇప్పుడేం కాదు, నాకేమి ఇష్టం లేదు అది ఇది అని చెప్పి రివర్స్ మాట్లాడుతున్నారు. అంటే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానని చెప్తున్నాడా? ఇష్టం లేకుండా అని చెప్పట్లేదు మేడం. ఇష్టంతోనే చేసుకున్నారు. కాకపోతే ఏంటో మరి నాకు అతని ప్రవర్తన అంతా కూడా తేడాగా ఉంది మేడం. అంటే అసలు పెళ్ళైన దగ్గర నుంచి ఎలా ఉన్నాడు అతను? మ్యారేజ్ అయింది మేడం. ఫస్ట్ నైట్ రోజు నైట్ అయితే కనీసం ఇలా టచ్ కూడా చేయలేదు మేడం. ఇంకా మీకు చెప్పుకుంటే ఏంటంటే 8 months లో ఆడపిల్లని అయ్యుండి నేనే సిగ్గు వదులుకొని ఆయనతో చాలా విధాలుగా నేను ప్రయత్నించాను కానీ కనీసం దగ్గరికి రాడు మేడం. మార్నింగ్ లెగుస్తారు, అన్ని బానే ఉంటాయి మేడం. మార్నింగ్ లెగుస్తారు, ఆయన పని ఆయన చేసుకుంటారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, లంచ్ బాక్స్ ఇస్తాను నేను. ఆఫీస్కి వెళ్ళిపోతారు మేడం. ఆయన కాంట్రాక్టర్ కదా, వెళ్ళిపోతారు. అన్ని బానే ఉంటాయి, అన్ని బానే చూసుకుంటారు. వచ్చారంటే మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ చేస్తారు. డిన్నర్ చేసేసి ఆయన ఫ్రెష్ అయిపోతారు, డిన్నర్ చేస్తారు. ఇంకా మళ్ళీ రూమ్ లోకి వెళ్తారు మేడం. పడుకునే దగ్గరికి వెళ్తారు, ఫోన్ పట్టుకొని ఎప్పుడు చూసిన బెడ్ మీద. నేను ఒక రూమ్ లోనే కదా మేడం ఉండేది, వైఫ్ అండ్ హస్బెండ్. నేను పక్కనే పడుకొని ఉంటా. కనీసం నన్ను చూడడం గానీ పట్టించుకోవడం గానీ అలాంటి నైట్ అయితే కూడా అసలు ఎప్పుడైనా కూడా ఇంట్లో ఉన్నా కూడా హాలిడేస్ అప్పుడైనా కూడా నన్ను పట్టించుకోరు మేడం. ఏం చేస్తారు రాత్రిపూట? ఏం చేయరు మేడం. ఫోన్ పట్టుకొని పక్కకు తిరిగిపోయి పడుకుంటారు. ఆ ఫోన్ లో ఏముందా ఏంటా అని చెప్పి చాలా సార్లు ప్రయత్నించా, కుదరలా. ఈ మధ్య కాలం ఏంటంటే ఆయన లాక్ అది తెలుసుకొని నేను ఫోన్ చూస్తే వాట్సాప్ లో చాలా చండాలంగా ఉన్నాయి మేడం మెసేజెస్. అవి మీకేమనిపించింది ఆ మెసేజ్లు చూసాక? ఒక అమ్మాయితో మాట్లాడట్లేదు మేడం. అమ్మాయి కాదు, అబ్బాయి కాదు, ఎలా చెప్పాలి మీకు, ఒక గే టైపు ఎలా ఇదవుతారో అలాగా ఇదవుతున్నారు మేడం. నాకే షాక్ అయ్యి నేను ఏంటి ఇదంతా అని చెప్పేసి నా పేరెంట్స్ చెప్తే నువ్వేం చూసావో ఏంటో అసలు అది ఇది అని చెప్పి, నువ్వు ఆడపిల్లవి అసలు నువ్వేం చూసావో ఏంటో అది ఇది అని చెప్పి నా మీద రివర్స్ అయ్యారు మేడం. ఇంకా ఏంటంటే నా తోడబుట్టిన వాళ్ళకి నేను చెప్పాను కదా మేడం, వాళ్ళకి నేనేం చెప్పుకోలేను. వాళ్ళ అమ్మగారు వాళ్ళకి చెప్తే నా కొడుకుని అలా అంటావా ఇలా అంటావా అని చెప్పి మా అత్తగారు నా మీద ఎగబడింది మేడం. మా మామయ్య గారు కూడా తిట్టారు మేడం. అసలు నాకు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మేడం. ఏ సమస్యకు నాకు పరిష్కారం ఏంటో అతన్ని అడిగితే ఎందుకు ఇలా దూరంగా ఉంటున్నావు ఏంటి అని అంటే, దగ్గర అవుతా నిదానంగా అవుతా అది ఇది అని చెప్పి 8 months గడుపుకొచ్చాడు మేడం. ఇప్పుడు ఈ మెసేజెస్ చూసిన తర్వాత మీరు అతన్ని క్వశ్చన్ చేశారా? చేశాను మేడం. ఏమన్నాడు? క్వశ్చన్ చేశాను మేడం. ఏంటి ఈ మెసేజెస్, ఏంటి ఇదంతా, నాకు ముందే చెప్పుంటే ఇప్పుడు నా లైఫ్ ఇలా స్పాయిల్ అయ్యేది కాదు కదా, ఎందుకు ఇలా నా జీవితంతో ఆడుకున్నావు ఏంటి ఇదంతా అని అడిగితే, ఇంకా ఆయనేమో నేను నీకు ముందే చెప్దాం అనుకున్నాను, మా ఇంట్లో మంచి సంబంధం అది ఇది అని చెప్పేసి, నీకు ఎలా చేశారు నాకు అలానే చేశారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు మేడం.
నాకు ఇంట్లో ఏం తక్కువ లేదు మేడం. నేను అడగకుండానే డబ్బులు ఇస్తారు. నేను ఇంట్లోనే ఉంటా. నాకేం అవసరం డబ్బులు, నాకొద్దు అన్న కూడా అన్నీ బానే దగ్గరుండి ఇంట్లో ఏం ఇప్పుడు లోటు లేకుండా చేస్తారు మేడం. నీకంటే ఇంట్లో వాళ్ళు చెప్పారని చేయటంలో, ఇంట్లో వాళ్ళు చెప్పటంలో ఒక అర్థం ఉంది. అతనికి అతని విషయం ఏంటో, అతని మానసిక స్థితి ఏంటో అతనికి తెలిసినప్పుడు మంచి సంబంధం అని చేస్తే ఎట్లా ఒప్పుకున్నాడు? కాదు అది తప్పు మాట. జ్యోతి గారు, ఇప్పుడు మీరు అడిగినప్పుడు అతని పర్సనాలిటీ గురించి నేను లేకపోతే దాని గురించే అతను గే అని ఒప్పుకున్నాడా మీ దగ్గర? ఒప్పుకోలేదు మేడం. ఉమ్, ఒప్పుకోలేదు. ఉమ్, నేను వాళ్ళ అమ్మగారిని అడిగాను మేడం. ఏంటి ఇలా అంటే, నా కొడుకునే నువ్వు మాట్లాడతావా, నా కొడుకుని తప్పు పడతావా, అది ఇది అని చెప్పి ఇంకా నన్నే నానా మాటలు అని నన్ను తిట్టారు మేడం. మా మామయ్య గారు అయితే ఇంకా ఆయన అసలు చెప్పాల్సిన అవసరం లేదు మేడం. ఇంకా నేను ఎవరికి నాకు ఈ సమస్యకి నాకు పరిష్కారం తెలియట్లేదు మేడం. ఉమ్. నాకేంటంటే ఇప్పుడు నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయినట్టే. ఏంటంటే ఇప్పుడు అందరు ఆడపిల్లల్లాగే నాకు ఫ్యామిలీ మంచిగా ఉండాలి, అయ్యో, భర్త ఎవరికైనా బాగుండాలి, ఉంటది, అందులో పెద్ద పిల్లలు ఉండాలి, తప్పే నా ఉంది. ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎలా ఉంటారు, ఏం చేస్తారు అని చెప్పి నాకు ఉంటది కదా మేడం. నాకు ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు మేడం. మీరే నాకు ఏదో విధంగా ఇంకా మీరన్నా న్యాయం కాదు చేస్తారు. జ్యోతి, ఇప్పుడు అతను ఏమంటున్నాడు, ఇప్పుడు నువ్వు ఫిజికల్ గాను ఎలాంటి కాంటాక్ట్ లేదు, పోనీ ఒక ట్రాన్స్జెండరో లేకపోతే ఒక గేనో అనుకుంటే, ఒకవేళ అతను నేను చేసుకోవటం అనేది చాలా తప్పు, నువ్వు అడిగినప్పుడు, నువ్వు క్వశ్చన్ చేసినప్పుడు, మరి నీకు ఆల్రెడీ వేరే రిలేషన్ ఉన్నప్పుడు నన్ను లైఫ్లోకి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా అని అతను క్వశ్చన్ చేస్తే అతని ఆన్సర్ ఏంటి అసలు? మీతో అతని ఏం ఆన్సర్ చెప్పాడు? ఏంటి అంటే మేడం, ఇప్పుడు నాకు తెలియకుండా నీకెలా చేశారో నాకు అలానే చేశారు. నీ నీ బతికే ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటున్నాము. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. అంటే ఇప్పుడు అతను తెలివితేటలు ఏంటంటే, నేను నీకేం అడ్డం పడట్లేదు కదా, నేను నీకు దేనికి లోడ్ చెయ్యట్లేదు కదా, ఉమ్. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. అదేంటి మేడం నచ్చినట్టు ఉండేది? అట్లా కాదు అతను అసలు చాలా తెలివిగా అతని విషయం నువ్వేమీ మాట్లాడకుండా ఉంటావని నీకు ట్రాప్ వేస్తున్నాడు, కానీ అది కాదమ్మా. మరి అసలు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? న్యాయం అంటే నీకు ఏ రకమైన న్యాయం కావాలి? ఏ రకమైన న్యాయం అంటే, ఆయన నాకు తెలిసి ఏమైనా అబద్ధం ఆడుతున్నారా, లేదంటే నేను చూసిన మెసేజెస్ ఏమైనా తప్ప, లేదు అనుకుంటే మా అత్తగారు వాళ్ళు ఏమైనా దాచిపెట్టి ఇలాగా ఆయన గురించి తెలిసి మా జ్యోతి, ఫ్యామిలీని అసలు నన్ను నువ్వే మోసం మెసేజెస్ చేసి చూసావు? అది ఒక్కసారి క్లియర్ గా చెప్పు. నువ్వు అసలు ఏం చూసావు? ఏ మెసేజెస్ చూసావు? చూశాను మేడం. చాలా వరస్ట్, సెక్సువల్ గా చాలా వరస్ట్ గా ఉన్నాయి మేడం. ఏది? అది ఒక ట్రాన్స్జెండర్ తో అవును మేడం. మాట్లాడుతున్నట్లు ఉన్నాయా? ట్రాన్స్జెండర్స్ అదొక గ్రూపులు ఉన్నాయి మేడం. వాటికి సంబంధించి ఆ గ్రూపుల్లో నుంచి మాట్లాడుతున్నారు మేడం. ఓ, వీళ్ళకి సపరేట్ గా ఆ groups ఏ గ్రూపులు కూడా ఉన్నాయి. ఉన్నాయి మేడం. ఆ గ్రూపుల్లో నుంచి మేడం నేను ఇంకా వివరంగా మీకు అంత ఇదిగా నేను చెప్పలేను మేడం. చాలా అమ్మ లేదు, చండాలంగా లేదు, ఉన్నాయి లేదు. మేడం అవి. మాకు అర్థమైంది. ఇప్పుడు ఏం చేద్దాం ప్రసన్న? అతనితో మాట్లాడదామా? ఒకసారి మాట్లాడి క్లారిటీ తీసుకొని డెసిషన్ తీసుకుందాం మేడం. అంటే ఇప్పుడు అతను కనుక ఫిజికల్ గా ఏబుల్ గా ఉన్నాడు, ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటే మీకు ప్రాబ్లం లేదు. నాకు ఏ ప్రాబ్లం లేదు మేడం. నాకు నా ఫ్యామిలీ నాకు బాగుండాలి, అందరు ఇఫ్ ఇన్ కేస్ ఆడపిల్లలు అతను ఏదన్నా ఇది అంటే మనం ఏం చేయాలి అనేది అప్పుడు డెసిషన్ తీసుకుందాం. అదే అదే చెప్పండి అమ్మా, అతని నెంబర్ చెప్పండి ఒకసారి. 92413122. హలో, రవి మాట్లాడుతున్నారండి? అవును, ఎవరు? నా పేరు ప్రసన్న అండి, ట్రీ మీడియా ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. మీ వైఫ్ జ్యోతి ఉన్నారు మాతో పాటు ఇక్కడ స్టూడియోలో. మా వైఫ్ జ్యోతి అక్కడ ఎందుకున్నారు? అదే చెప్తానండి. మీ వైఫ్ జ్యోతి నాతోనే ఉన్నారు, అలానే నాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు కూడా ఉన్నారు. ఇప్పుడు మీ వైఫ్ వచ్చేసేసి తనకు వచ్చిన ప్రాబ్లం మాతో షేర్ చేసుకోవటానికి వచ్చింది. ఇంట్లో అసలు ఏం జరుగుతోంది? 8 months అయింది మ్యారేజ్ అయ్యి. ఆవిడ్ని మానసికంగా, అలానే మీరు ఫిజికల్ కనెక్షన్ ఎటువంటిది పెట్టుకోకుండా ఆవిడని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు అనేది చెప్తోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? మేడంతో ఒక్కసారి మాట్లాడండి మీరు. చెప్పండి రవి. హలో, చెప్పండి రవి. చెప్పండి మేడం. మీకు మొత్తం తెలుసు కదా, ఆమె వచ్చి మాకు మొత్తం చెప్పారు. దీనిలో మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి దీనికి సంబంధించి. ఇప్పుడు నాకు ఇష్టం లేదండి, నేను కనెక్ట్ అవ్వదలుచుకోలేదు, నాకు నచ్చట్లేదు. ఇంకోటి వచ్చేసి తను వేరే వేరే సంబంధం ఉంది అని నాకు అనిపించింది. ఎవరికి? తనకా? తనకి. ఓకే. సో నేను అవాయిడ్ చేస్తూ వస్తున్నాను. ఫిజికల్ గా కలవట్లేదు మనం.
కాదు రవి, ఇప్పుడు ఆమెకు వేరే కనెక్షన్ ఉంది అని మీకు తెలిసింది అనుకోండి, మీరు ఆ. ఇమీడియట్గా చేయాల్సింది ఏంటి? ఆమెను అడిగారా ఎప్పుడన్నా, ఏమ్మా నీకేంటి వేరే వాళ్ళతో కనెక్షన్ ఉందని నాకు తెలిసింది, దీని గురించి నువ్వేం చెప్తావని? నేను అడగలేదు మేడం. మరి వాళ్ళ పేరెంట్స్ కన్నా చెప్పారా? లేదు, నేను చెప్పలేదు. మీ దగ్గర ఏ ఆధారాలతోటి ఆమెను అనుమానిస్తున్నారు మీరు? మీ ఉద్దేశం ప్రకారం అది ఉండొచ్చు కూడా, నేనేం కాదు అని నేను డినై చేయట్లేదు. అసలు మీరు ఎలా అనుకున్నారో చెప్పండి, ఎందుకు మీరు ఆ నిర్ణయానికి వచ్చారో చెప్పాలి. ఎవిడెన్స్ తను ఏముంది? వేసుకునే డ్రెస్సులు, తను ఏమంటారు మాట్లాడే మాటలు, ఇంకోటి వచ్చేసి తను కాల్స్ ఎనీ టైమ్స్ కాల్స్ మాట్లాడుతూనే ఉంటది. ఓకే. ఎవరు అంటే ఏం చెప్పదు. నాకు అదే డౌట్ వచ్చి ఇంకా నేను తనతోని నాకు నచ్చలేక ఇంకా నేను ఇంకా ఫిజికల్ గా కూడా కనెక్ట్ కాలేకపోతున్నా. అవునండి, ఇదంతా మీకు ఎప్పుడు అర్థమైంది? కొన్నాళ్ళు ఆవిడతో ఉన్న తర్వాత మీకు అర్థమైంది ఆమె వేసుకునే డ్రెస్సులు కానీ, ఆమె మాట్లాడే మాటలు కానీ, ఆమె ఫోన్ కాల్స్ కానీ. మరి పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ నైట్ రోజు మీరు ఎందుకు కలవలేదు? అప్పటికి ఎన్ని తెలియవుగా మీకు? ఫస్ట్ నైట్ రోజు మరి ఫస్ట్ నైట్ రోజు ఎందుకు కలవలేదు? నాకు నచ్చలేదండి తను. అరే, ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు? పెళ్లి ఎలా చేసుకున్నారు? మరి మీరు ఎందుకు ఒప్పుకున్నారు పెళ్లికి? ఇంట్లో వాళ్ళు చేశారండి. ఇంట్లో వాళ్ళు చేశారంటే కుదరదు. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు మీ ఏజ్ ఎంత? నాదా 27 ఇయర్స్. అంటే మీరేమి పిల్లల్ని వెళ్ళనంటే బలవంతంగా తీసుకెళ్ళి బడిలో కూర్చోబెడతారు కానీ, పెళ్లి చేసుకోనంటే ఎవరన్నా తీసుకొచ్చి మండపంలో కూర్చోబెట్టి పెళ్లి చేస్తారా? చెప్పండి రవి. అది కాదండి, అప్పుడు నేను చెప్పుకోలేకపోయాను ఇంట్లో పరిస్థితి వల్ల. అప్పుడు చెప్పుకోలేకపోవడం వల్ల ఇప్పుడు నా బతుకు నాశనం అయింది కదా. కాదయ్యా, ఒక్క నిమిషం. ఇది మీ రెస్పాన్సిబిలిటీ కదా, చెప్పాల్సిన బాధ్యత. ఇప్పుడు ఆ అమ్మాయి నేను కాపురం చేయను అంటే ఆ అమ్మాయిని మేము ఇలాగే మాట్లాడతాం. నీకు అంత ఇష్టం లేకపోతే నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావు? వేరే వాళ్ళ జీవితం నువ్వు ఎలా నాశనం చేస్తావని. నేను నాశనం ఏం చేయలేదుగా, తనతోనే ఉంటున్నాను కదా. అంటే తనతోనే ఉంటున్నానంటే సరిపోతుందా? ఇంకేం కావాలంటే? ఉంటున్నావు అంటే ఏముంటున్నావు నువ్వు? ఏముంటున్నావు నువ్వు? అవును, ఏముంటున్నావు? ఒక ఇంట్లో ఉండి కలిసి ఉంటే అయిపోయిందా? నువ్వే విధంగా ఉంటున్నావు నువ్వు నాతో? కాదమ్మా, నువ్వే చెప్తున్నావు కదా నేను ఆమెను టచ్ చేయట్లేదు, ఆమెతో నేను సంసారం చేయట్లేదు అని నువ్వే చెప్తున్నావు కదా. ఇష్టం లేదు కాబట్టి నేను దూరంగా ఉంటున్నా. మరి పెళ్లి ఎందుకు చేసుకున్నావు మా మాత్రానికి? పెళ్లి చేసుకున్నా తప్పు అయిపోయింది కాబట్టే కదా, తను బయటికి పంపించక విడాకులు ఇవ్వక నేను అక్కడే అంటే ఇంట్లోనే పెట్టుకొని ఇది నేను టార్చర్ అనుభవిస్తున్నాను. అవును, అలా ఇప్పుడు ఆమెకి టార్చర్ పెట్టి మీరు టార్చర్ అనుభవించాల్సిన అవసరం ఏముంది? మీరు వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పెద్దవాళ్ళని వెళ్ళి మరి మా అబ్బాయి ఇష్టపడట్లేదు, మనం ఈ పెళ్లిని రద్దు చేసుకుందాము అని చెప్పి మీరు మాట్లాడొచ్చు కదా. నేను మాట్లాడేది ఉంటే అప్పుడే మాట్లాడేవాడినండి. ఇప్పుడు చేయి జారిపోయింది నాకు. మాట్లాడేది ఉంటే మా పేరెంట్స్ కి చెప్పి అప్పుడే ఆపేసేవాడిని. వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక నాకు నేను ఎన్ని రోజులు భరిస్తూ వస్తున్నా అతన్ని. అంటే మీ ఎలా వెళ్ళిద్ది అసలు స్టూడియోకి? మీరు ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు మీరు మీ పేరెంట్స్ కి చెప్పుకున్నారా నాకు ఇష్టం లేదు ఈ అమ్మాయి అంటే అని? నేను చెప్పలేదు. నేను ఎందుకు చెప్పలేదు మీరు? నాకు వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేదండి. అంటే మీ పేరెంట్స్ ని బాధ పెట్టడం ఇష్టం లేదు కానీ పెళ్లి చేసుకున్న అమ్మాయిని బాధ పెడతావు నువ్వు. నేను బాధ పెట్టలేదు కదా తన ఇంట్లోనే ఉంచుతున్నాను. ఇలా కాదు రవి, ఒక మాట చెప్పండి. దీని దగ్గర నుంచి ఈ విషయంలో మీ దగ్గర నుంచి నాకు సరిగ్గా సమాధానం రాదని అర్థమైంది. ఇప్పుడు ఆమె చెప్తున్నది ఏంటంటే మీరు వేరే అబ్బాయిలకి సంబంధించిన ఫోటోలు చూస్తున్నారు, కొన్ని కొంచెం అశ్లీలంగా ఉండేవి చూస్తున్నారు అని చెప్పి తను చెప్పింది. ఇది ఎంతవరకు మీరు చెప్పండి, చూసేది మీరు కాబట్టి మీరు చూస్తుంటే చూస్తున్నానని చెప్పండి, ఎందుకు చూస్తున్నారో చెప్పండి. అంతేగాని మీరు మమ్మల్ని ఎదురు ప్రశ్నలు వేయటం కాదు, ఆ అమ్మాయిని దబాయించడం కాదు. దబాయించలేదండి. నేను ఏం చూసిందంటే చెప్పింది అదే కదా నేను చెప్తున్నాను. వేరే అబ్బాయిల ఫోటోలు, వేరే అసభ్యకరమైన కొలీగ్స్ అండి, మా కొలీగ్స్ వాళ్ళు, నేను ఆఫీస్ లో వర్క్ చేసే నా కొలీగ్స్ తో అలానే మాట్లాడతారా? సెక్షువల్ గా మెసేజెస్ చాటింగ్స్ ఉంటాయా కొలీగ్స్ తో? అది కూడా ఒక ట్రాన్స్జెండర్స్ తో? లేదు రవి, మీరు కొంచెము సంయమనంతో ఉండండి, కొంచెం బ్యాలెన్స్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ఏదో మీ విషయం బయటపడిపోయింది అనగానే ఇంత ఇంబ్యాలెన్స్ అవ్వాల్సిన పని లేదు. మీరు కూల్గా ఆలోచిస్తే, మేము చెప్పేది మీరు అర్థం చేసుకుంటే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. లేదు మీరు ఇలాగే మొండిగా ఉంటాను అంటే ఇలాంటి విషయాలకు కూడా చట్టాలు ఉన్నాయి. మీరు అది కొంచెం గమనించుకోండి.
చట్టం ఏం చెప్తుందో చెప్పమంటారా, లేకపోతే మీరు ఏం చేస్తున్నారో చెప్పేస్తారా? అసలు మీ ప్రాబ్లం ఏంటో మీకైనా తెలుసా, లేదంటే నన్ను చెప్పమంటారా? నేనేం చేయలేదండి. నేనేం చేశాను? మీకు ఒక సమస్య ఉంది, అది మీకు అర్థమైందా, అర్థం కాలేదా, నన్ను చెప్పమంటారా? నేను ఇప్పటికి విన్నదాన్ని బట్టి మీ సమస్య ఏంటో నాకు అర్థమైంది. మీ చెప్పండి. ఏమర్థమైందంటే నీకు అమ్మాయిలంటే ఇష్టం లేదు, అబ్బాయిలంటే ఇష్టం ఉంది. ఇది 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 తప్పు కాదు, ఓకే. అది నీకు ప్రకృతి పరంగా నీకు వచ్చిన నీకు సంబంధించిన విషయం. అది నేను తప్పు అంటే ఇష్టం అంటే నాకు ఇష్టం కాబట్టి మాట్లాడుకుంటున్నా. అవునమ్మా, నేను అదే చెప్తున్నా. అది నేను తప్పు అనట్లేదు, కానీ ఈ తప్పు కాస్త తప్పు కాని విషయం కూడా మోసంలాగా ఎలా అయిందో తెలుసా? నేను మోసం చేయలేదు కదా. పెళ్లికి ముందు చెప్పాలి అమ్మాయితో మీరు, నాకు అబ్బాయిలంటే ఇష్టము. అసలు ముందు మీ ఇంట్లో వాళ్ళతో చెప్పుకోవాలి. అప్పుడు మీ ఇంట్లో చెప్తానండి, ఇంట్లో వాళ్ళకి చెప్పాలండి. అదే కదా మరి, ఆ అమ్మాయికి చెప్పక మీ ఇంట్లో వాళ్ళకి చెప్పక మీరు ఎలా చెప్తానంటే ఎలా చెప్తారు మీరు? ఇప్పుడు నాకు ఎలా చెప్తున్నారు అలా చెప్పాల్సింది మీ ఇంట్లో వాళ్ళకి. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకపోతే ఎలా కుదురుతుంది? అంటే వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారా మీరు? ఇదిగోండి, పెళ్లిలో హిందూ వివాహ చట్టంలో ఒక విషయం ఉంది. ఏంటి అంటే, ఏదైనా విషయాన్ని తెలిసి కూడా చెప్పకుండా దాచిపెట్టి పెళ్లి చేస్తే ఇది మోసం కింద వస్తుంది, ఇది చట్టరీత్యా నేరము అని హిందూ వివాహ చట్టం చెప్తుంది. మీ పెళ్లి హిందూ వివాహ చట్టం ప్రకారం అయింది, మీ ఇద్దరు హిందువులు, అర్థమైందా? అలాంటప్పుడు ఆ చట్టం ప్రకారం ఇప్పుడు ఈ అమ్మాయి కేసు బుక్ చేయొచ్చు మీ మీద, మీ పేరెంట్స్ మీద. మీరు అక్కడ వరకు తెచ్చుకుంటారా? లేదు, అది నా మానసిక విషయం పరమైన విషయము, నేను ఆ విషయంలో రాజీ పడదలుచుకోలేదు, నేను మేమిద్దరము మ్యూచువల్ కన్సెంట్ తోటి విడిపోతాము అని చెప్తారా? దేనికి మీరు ఇష్టంగా ఉన్నారో చెప్పండి, మేము కూడా కోఆపరేట్ చేస్తాం మీకు. తనంటే ఇష్టం లేదు అనొద్దు, మీకు వేరే అబ్బాయిలంటే ఇష్టం అని చెప్పండి. అది ఒక మానసిక స్థితి అని చెప్తున్నాను, అది తప్పు కాదు. ఏది తప్పో చెప్పమంటారా? మీరు అది చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పు, మోసం, నేరం. అది మీరు ఈ పాయింట్ మీరు ఎంత త్వరగా కంక్లూడ్ చేస్తే వాట్ నెక్స్ట్ అనేది ఆలోచిద్దాం మనం. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీరు మానసికంగా ఒక అమ్మాయితో ఉండటానికి ఇష్టంగా లేను అనే దాన్ని మీరు అడ్మిట్ చేస్తూ మీరు మ్యూచువల్ కన్సెంట్లో విడాకులు తీసుకోవాలి. ఒకటి, నేను విడాకులు ఇవ్వనండి. ఇవ్వకపోతే ఆ అమ్మాయి కేసు పెడుతుంది, అప్పుడు చూసుకుందాం. ఎలా పెట్టింది కేసు? ఇదిగో, ఇప్పుడు ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు, నాకు వేరే అబ్బాయిలంటే ఇష్టం అని మీరే అడ్మిట్ చేశారు కదా. ఇప్పుడు అవును, అడ్మిట్ చేశారు కదా, ఇది చాలు. మా కొలీగ్ ఒకలంటే ఇష్టం నాకు. అదే ఇప్పుడు మీరు అన్నీ చెప్తున్నారు కదా చక్కగా. మీరు చెప్పకపోయినా మీ ఫోను గూగుల్ టేక్అవుట్స్ కానీ గూగుల్లోకి వెళ్ళి మొత్తం పిక్చర్స్ దగ్గర నుంచి మొత్తం గూగుల్లో రికార్డ్ అయ్యి ఉంటాయి, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె కేసు పెట్టింది అంటే పోలీస్ వాళ్ళు మొత్తం తీస్తారు, బయటికి డేటా అంతా తీస్తారు, మీ డేటా అంతా రిట్రీవ్ చేస్తారు. ఒకవేళ మీరు ఫోన్ పగలగొట్టినా లేదు మొత్తము డిలీట్ చేసినా అవి ఎక్కడికి పోవు, గూగుల్ నుంచి రిట్రీవ్ చేస్తారు, మొత్తం వచ్చేస్తుంది. వచ్చినప్పుడు మీరు చాలా చాలా శిక్షార్హులు అవుతారు. ఒకటి. రెండోది, ఈ పెళ్లికైన ఖర్చుల దగ్గర నుంచి ఆ అమ్మాయి భవిష్యత్తులో ఆ అమ్మాయి మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకొని స్థిరపడటం కోసం ఆ అమ్మాయికి నష్టపరిహారం కూడా కట్టాల్సి ఉంటారు మీరు. ఇప్పుడు ఏం చేయమంటారు మేడం? అతన్ని ఆమె ఉంది కదా, ఆమెను అడగండి ఏం చేయమంటారు? ఏంది నన్ను ఎందుకు ఇలా చేస్తుంది? నేను తను బాగానే చూసుకుంటాను కదా. లేదండి, మీరు అంటే నో అండి, బాగా చూసుకుంటున్నాను అని అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా మాట్లాడొద్దు. మీరు ఒకటే టేప్ తిప్పి చెయ్యి వెయ్యొద్దు. ఒకటే, ఇప్పుడు మీరు విడాకులకి ఒప్పుకోవాలి, మ్యూచువల్ కన్సెంట్ తోటి విడాకులకు ఒప్పుకోవాలి. అలాగే మీరు ఆమెకి నష్టపరిహారం ఇవ్వాలి, పెళ్లి ఖర్చులు ఇవ్వాలి. ఇవన్నీ జరిగితేనే ఇదంతా సజావుగా జరుగుతుంది. మ్యూచువల్ కన్సెంట్తో విడిపోవాలి మీరు. అమ్మాయికి ఒక జీవితం ఉంది. మీరు వేరే ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటూ ట్రాన్స్జెండర్ తోటి లేదు గే రిలేషన్ పెట్టుకుంటానంటే పెట్టుకోండి, తప్పేం కాదు, అది మీ సొంత విషయం.
పైగా ఇలా ఇలా ఉండదలుచుకున్న వాళ్ళకి వాళ్ళ రైట్స్ వాళ్ళకున్న LGBTQ అంటారు. అర్థమైందా? ఎవరిని ఇక్కడ తప్పు పట్టం. చట్టం మీకు సహకరిస్తుంది కూడా. కానీ ఎప్పుడు సహకరించదు? మీరు ఇలాగే మొండివాదనలు చేసి ఆ అమ్మాయిని నేను ఒక ఇంట్లో పెట్టుకున్నాను కదా, తిండి పెడుతున్నాను కదా, బాగా చూసుకుంటున్నాను కదా, అడిగినప్పుడు డబ్బులు ఇస్తున్నాను కదా అంటే కుదరదు. ఆ అమ్మాయికి ఒక మనసు ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. పోనీ ఆ అమ్మాయి కూడా దీనికి ఇష్టపడితే అసలు మా దగ్గరికి ఎందుకు వచ్చేది? మా దగ్గరికి రాదు కదా. అందుకని మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకొక డిస్కంఫర్ట్ ఉంది అని మీరు ఒప్పుకోండి, అడ్మిట్ చేయండి. చేసి దాని ప్రకారం మీ జీవితాన్ని మీకు నచ్చినట్లు ఉండండి, తప్పులేదు. కానీ ఇంట్లో వాళ్ళ పరువు కోసమో, ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ కోసమో వేరే వాళ్ళ జీవితాలని బలి చేసే హక్కు మీకు లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి విషయం మీరు బాధ్యతగా తీసుకోవాలి. తీసుకుని ఆ అమ్మాయి జీవితంలోకి ఆ అమ్మాయిని పంపించగలగాలి, పాత జీవితంలోకి. అంతవరకు మీ బాధ్యత ఉంటుంది, మీది అది రెస్పాన్సిబిలిటీ. ఆ అమ్మాయి జీవితం ఒక రకంగా అటు ఇటు కాకోకుండా నడి రోడ్లో వదిలేశారు ఇప్పుడు. లేదమ్మా, ఇప్పుడు ఆ అమ్మాయి జీవితంలో ఆ అమ్మాయి ఏం చేయగలదు చెప్పండి మీరు? మీతోనే ఉండాలి, కానీ తను మనిషి, తనకి ఇష్టాలు ఉంటాయి, తనకి పిల్లలు కావాలని ఉంటుంది, తన ముందు జీవితం చాలా ఊహించుకుంటుంది. మీరు ఇలా ఉంటే తన జీవితం ఎట్లా? మీరు ఇలా చేయకూడదండి. మీరు అది అర్థం చేసుకోవాలి మీరు ఒకసారి. సరే అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం? మీరే చెప్పండి మేడం. పరిష్కారం ఏందో మీరే చెప్పండి. ఓకే, చెప్తాము, పరిష్కారం చెప్తాము. మీ ఒక మంచి లాయర్ని చూసి పెడతాము. లాయర్ ద్వారా ఈ కేసు ప్రొసీడ్ అయ్యి ఇప్పుడు ఈ విషయంలో మళ్ళీ మీ అమ్మా నాన్న వాళ్ళ అమ్మా నాన్న మీద పోట్లాడడం కానీ, ఈ అమ్మాయి మీద పోట్లాడడం కానీ, ఈ అమ్మాయికి ఈ రోజు నుంచి ఫుల్ ప్రొటెక్షన్ మీరే. పైగా మీరు ఒక మాట ఇవ్వాల్సి ఉంటుంది. ఏమనంటే నా వైపు నుంచి కానీ, నా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కానీ ఆమెకు ఎటువంటి హాని తలపెట్టము అని చెప్పి మీరు మాట ఇవ్వాలి. అలాగే లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్ దగ్గర కేసు ఫైల్ చేసుకోవాలి. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి తెలియదు మేడం ఇలా అని. నేను ఇప్పుడు ఇదంతా చేస్తే ఇంట్లో వాళ్ళకి తెలిసింది కదా. తెలుస్తుందమ్మా, తెలియకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియొద్దా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు మీరు చేసిన పొరపాటు అదే. మీరు పెళ్లికి ముందే మీ ఇంట్లో వాళ్ళతో చెప్పుకుని నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని ఇంట్లో వాళ్ళకి చెప్పున్నట్లయితే ఇంత సమస్య వచ్చేది కాదు. అదే కదా నేను చేసిన పెద్ద తప్పు. మరి మీరు తప్పు చేసిందాక ఏమన్నారు? ఆమె తప్పు చేశాను అని చెప్పి నా మీద నెట్టావు. అది ఆ అమ్మాయి తప్పు చేసింది అన్నారు మీరు ఇందాక. ఇప్పుడు కేసులు అవుతాయి అవి ఇవి అనేసరికి ఇప్పుడు నాదే తప్పు అని మాట్లాడుతున్నావు. ఇదేనమ్మా జీవితాల్లో మనుషులు చేసే తప్పు ఇదే. ఇది నీకు ప్రకృతి పరంగా నీకు ఒక అబ్బాయిగా ఒక అమ్మాయిని ఇష్టపడే ఇష్టం నీ మనసులో లేదు. అది తప్పు కాదు, నేను మళ్ళీ చెప్తున్నా. కొంతమందికి అలానే ఉంటుంది. అందుకని మీకు కొన్ని రైట్స్ ఉన్నాయి. ఒక గేని ఇంకొక గే పెళ్లి చేసుకోవచ్చు, చట్టం ఒప్పుకుంటుంది. అర్థమైందా? అందుకని అదేదో ఒక భూతద్దంలో చూసి మన తల్లిదండ్రులు పరువు పోతుందని ఇంకోటి అని అనుకోవాల్సిన అవసరం లేదు. అందుకని ఇంకొకరి జీవితాలను నాశనం చేసే హక్కు కూడా మీకు లేదు. మీ హక్కుల కోసం మీరు ఉండండి, కానీ వేరే వాళ్ళ హక్కుల్ని వేరే వాళ్ళ ఇష్టాలని మీరు కాలరాచే హక్కు మీకు లేదు. అందుకని ఇది ఎలాగో మీరు కూడా ఒప్పుకున్నారు కాబట్టి దీనికి ఒక పరిష్కార మార్గం చూద్దాం మనం. నేను ఒప్పుకున్నాను కరెక్టే. వాళ్ళకి తెలిస్తే నాకు ప్రాబ్లం అయింది కదా, నా పరువు పోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం రక్షించబడాలా అక్కర్లేదా? నీ తప్పుకు ఆ అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేసుకోవాలి చెప్పండి? మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చేస్తే. మీ ఇంట్లో వాళ్ళకి తెలియకోకుండా అలా ఎలా కుదురుతుందమ్మా? మీ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు అందరూ కలిసి కదా పెళ్లి చేశారు. మీరేం లవ్ మ్యారేజ్ కాదు కదా చేసుకుంది. మరి పెద్దవాళ్ళు కుదిర్చే చేశారు కదా, పెద్దవాళ్ళు కూడా డైజెస్ట్ చేసుకుంటారు. మీరేమి కంగారు పడక్కర్లేదు. కాకపోతే మీరు కొంచెం కోఆపరేట్ చెయ్యాలి. చట్టం ప్రకారం మీరు కోఆపరేట్ చేయాల్సిన అవసరంలో ఉన్నారు. మీరు చెయ్యండి. మీకు ఇది సడన్గా ఇలాంటి మలుపు ఒకటి వస్తుందని మీకు అర్థం కాక, మీకు తెలియక, మీరు ఊహించలేక మీరు ఇప్పుడు చాలా భయంలో ఉన్నారని నాకు అర్థమవుతుంది. మీరు ఏం భయపడొద్దు. అంటే మేడం చెప్పండి.
అదే ఇంట్లో వాళ్ళకి చెప్పేటప్పుడు ఉమ్, నాది ప్రాబ్లం ఉందని చెప్పి నేను చెప్పుకుంటాను. ఉమ్. మీరు అంటే ఇలా ఉంది అని చెప్పి చెప్పకండి, నా పరువు పోయి. అరే పర్వ ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయికి కాంపెన్సేషన్ ఎవరు ఇస్తారు? పోనీ ఒక పని చేయండి, ఒక పని చేయండి. ఆ అమ్మాయితోటి ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు, ఆ అమ్మాయితోటి కలిసి ఉండాలని నేను అనుకోవట్లేదు, నేను విడాకులు ఇద్దామని నేను అనుకుంటున్నాను అని చెప్పి మాట్లాడి మ్యూచువల్ డివోర్స్కి వెళ్ళండి. కానీ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఆ అమ్మాయికి రావాల్సినవి, ఆ అమ్మాయికి అయిన ఖర్చులు కావచ్చు, నష్టపరిహారం కావచ్చు, మీరు ఇవ్వవలసిందే. మరి దానికి సిద్ధమేనా మీరు? అది దానికి ఓకే, కానీ నేను టైం కావాలి మేడం. ఒకటేసారి అంటే ఇప్పుడు కుదరదు కదా. పర్లేదు, కొంచెం టైం తీసుకోండి, సరేనా? ముందైతే మ్యూచువల్ డివోర్స్ కి అప్లై చేయాలి. మ్యూచువల్ డివోర్స్కి అప్లై చేయాలి ఫస్ట్. ఇంటికి వెళ్ళాక మళ్ళీ నాకేమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తారేమో మేడం, మళ్ళీ నేను ఇక్కడ ప్రాబ్లం అంటే వచ్చానని ఏ చెప్పి. రకమైన ప్రాబ్లం అనుకుంటున్నారు? అంటే తను అంటే డివోర్స్ తీసుకున్న తర్వాత మేబీ నా గురించి చెప్పడం గానీ బయట. ఇప్పుడు ఆమెకి ఒక జీవితం వస్తుందిగా అమ్మా. ఇప్పుడు ఆమె ఎంత ట్రామాలో ఉందో మీకు అర్థం కావట్లా, అర్థమైందా? ఆమె నా జీవితమే నాశనం అయిపోయింది అనే బాధలో ఉంది. ఆమెను మేము నెమ్మదిగా కౌన్సిలింగ్ చేస్తాము. అలాగే మీరు కూడా అవసరం అనుకుంటే మీరు బాధపడకుండా మీ యథార్థ పరిస్థితిని మీరు యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ నాకు ఈ సమస్య, అది సమస్య కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నా పరిస్థితిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, అందుకే నేను ఆ అమ్మాయితో ఉండలేకపోయాను అనేది మీరు అర్థం చేసుకోండి. అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి. అలా కాకుండా వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని వేసినన్ని రోజులు సమస్యని వేరే వాళ్ళ కోణంలో మీరు చూసినంతసేపు మీకు పరిష్కారం దొరకదు. మీ కోణంలోంచి సమస్యను అర్థం చేసుకోండి, అప్పుడు పరిష్కారం దొరుకుతుంది. మేమందరం కూడా కోఆపరేట్ చేస్తాం. ఇప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎవరి సమస్యలను వాళ్ళు పరిష్కారం చేసుకోలేరు, అర్థమైందా? ఎవరి ఆపరేషన్ వాళ్ళు చేసుకుంటారా? ఎంత డాక్టర్లు అయితే మటుకు చేసుకోరు కదా, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా. అందుకే మేము పరిష్కారం చేస్తాము, మీరు ఏమి కంగారు పడొద్దు. కాకపోతే మీరు ఇచ్చిన మాట మీద నిలబడండి, గౌరవంగా ఉండండి, సరేనా? ఆమెకు ఒక్కసారి సారీ చెప్పండి మా ముందు. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత ఆమెను ఏ విధంగానూ మీరు ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు, సరేనా? ఆమె ఎప్పుడు ఆమె మాకు రీచ్లోనే ఉంటుంది, ఏం జరిగినా మాకు చెప్తూనే ఉంటుంది. ఒక్కసారి మా ముందు పొరపాటు జరిగిపోయింది నా వైపు నుంచి, నన్ను అర్థం చేసుకో, నీ జీవితం నువ్వు గడుపుదు కానీ నేను నీ జీవితానికి నేను అడ్డురాను, నీ జీవితంలో నుంచి నేను పక్కకి వెళ్తాను అని చెప్పేసేసి. హలో హలో చెప్పండి. సారీ. సారీ ఎందుకులేండి, అంతా అయిపోయింది కదా, అయిపోయిందిగా. నా జీవితం ఎలాగో నాశనం చేసేసారు అందరూ కలిసి, ఇంకా సారీ ఏముంది. ముందే మీరు ఈ విషయం నాకు కనీసం పెళ్ళికి ముందైనా సరే, నాకంటే ఇంట్లో ఆడపిల్లను కాబట్టి ఏమీ చెప్పకుండా చేశారు. మీరన్నా నాకు ముందు చెప్పుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నేను కూడా చెప్పుకోలేక ఇక్కడ వరకు తీసుకొని వచ్చాను. కనీసం మీ అమ్మ మీ నాన్న అంటున్నప్పుడన్నా నువ్వు చెప్పావా? చెప్పలేకపోతున్నా నేను. ఎంతో ఇష్టంగా చేసుకున్నాను, ఈరోజు విడిపోవాలంటే నాకు ఎంత బాధ. నువ్వు చెప్పుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నేను నీ విషయం ఏమీ బయట పెట్టను, మేడంకి చెప్పాను, ఆవిడ ఏమీ బయటికి రాకుండా చూసుకుంటారు. హలో మేడం. చూడండి రవి గారు, ఇప్పుడు జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు మేడం చెప్పినట్లు ఫస్ట్ అయితే ముందు మీరు నా సైడ్ నుంచి నాకు నా ఇష్టం లేకుండా చేసుకున్నాను, డివోర్స్ అప్లై చేస్తున్నానని ముందు ఫస్ట్ మీరే స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే తను ఆ రకంగా కూడా ప్రయత్నించి ఫెయిల్ అయింది కాబట్టి తీసుకోండి. అలానే ఇప్పుడు మీరు మీ విషయాన్ని బయట పెట్టుకుంటారో లేదో ఇక అది మీకే వదిలేస్తున్నాం. తనకి రావాల్సిన విధంగా ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా మీరు సపోర్ట్గా ఉంటాము అని మాట ఇచ్చారు కాబట్టి ఫస్ట్ అయితే మ్యూచువల్ డివోర్స్కి వెళ్ళిపోండి. తర్వాత తనకు ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పెళ్లి ఖర్చులు అవన్నీ కూడా కొంత టైం తీసుకొని ఖచ్చితంగా మీరే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ. అంటే ఒకవైపు నుంచి ఇతను కూడా బాధపడుతున్నాడు, నా జీవితం నాశనం అయిందని అనే ఫీలింగ్లో ఉన్నాడు. కాకపోతే ఏంటంటే అతను బాధపడకండి అమ్మ,
నువ్వు బాధపడక ఇప్పుడు ఒక రకంగా మీకు ఒక సొల్యూషన్ అయితే దొరికినట్లే మేడం చెప్తారు ఫైనల్ గా, మీరు బాధపడకండి కొంచెం. బాధపడద్దు. ఇప్పుడు ఒకటే, ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళ ఫీలింగ్స్ని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన దానికంటే కూడా అతని ఫీలింగ్స్ని అతను ప్రొటెక్ట్ చేసుకోగలడు. ఎందుకంటే అతను ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఈ పెళ్లి చేసుకుని మభ్య పెట్టే తెలివితేటలు ఉన్నవాడు. రేపొద్దున తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా మార్చుకోగలుగుతాడు. ఇప్పుడు మనం చూడవలసింది ఎవరి గురించి అంటే జ్యోతి గురించే మనం ప్రొటెక్ట్ చేయాలి. జ్యోతికి మనం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలి. మానసికంగా కావచ్చు, లీగల్ పరంగా కావచ్చు, చట్టపరంగా నీకు మేము సపోర్ట్గా ఉంటామమ్మా. అలాగే నేనేం చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా అంటే, ఏ మగపిల్లలైనా ఏ ఆడపిల్లలైనా, కొంతమంది ఆడపిల్లలకు కూడా ఇదే సమస్య ఉంటుంది. వాళ్ళకి అబ్బాయిలు నచ్చరు, అమ్మాయిలు నచ్చుతారు, వాళ్ళని లెస్బియన్స్ అంటారు. కొంతమంది అబ్బాయిలతోనూ ఉంటారు, అమ్మాయిలతోనూ ఉంటారు. మగవాళ్ళు చేస్తారు ఇది, ఆడవాళ్ళు చేస్తారు, వాళ్ళు బైసెక్సువల్ అంటారు. అలాగే ఆ తరువాత ట్రాన్స్జెండర్స్ అంటారు. వాళ్ళు అమ్మాయిలుగా పుట్టి మేము అబ్బాయిలమి అనుకుంటారు. అలాగే అబ్బాయిలుగా పుట్టి మేము అమ్మాయిలమి అనుకుంటారు. వాళ్ళు వాళ్ళ జెండర్ని చేంజ్ చేసుకుంటారు. ఇలా ఉన్నాయి. మరి ఇది మనం సైంటిఫిక్గా అనాలిసిస్ చేస్తే మనకి అర్థమవుతుంది. వాళ్ళు ఏంటి అంటే, మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాల్సింది, మీ జీవితం నష్టపోయింది, మీరు బాధపడుతున్నారు అనే దాని విషయంలో మేము టేక్ కేర్ చేయగలం. కానీ మీరు కూడా ఒక విషయానికి అతన్ని అర్థం చేసుకోండి. ఏంటి అంటే, ఇలా ఆలోచించే వాళ్ళు మైనారిటీ సెక్షన్ ఎక్కువ మంది ఉంటారు సమాజంలో. వాళ్ళకి ఏంటి అంటే, మేము ఈ సంగతి చెప్తే మమ్మల్ని గౌరవిస్తారో లేదో, మా ఫీలింగ్స్ని ఆమోదిస్తారో లేదో, గౌరవిస్తారో లేదో, ఇప్పటి వరకు సమాజంలో మాకున్న గౌరవాన్ని మళ్ళీ వీళ్ళు అందిస్తారో లేదా, పైగా మేము ఇలాంటి పిల్లలను పుట్టాము అని మా తల్లిదండ్రులను ఎక్కడ నిందిస్తారో అనే ఒక భయంలో వీళ్ళు ఒక రకమైన పైగా అసలు నాకే ఎందుకు ఇలా అనిపిస్తుంది, చాలా సందిగ్ధ అవస్థలో ఉంటారమ్మ. వాళ్ళ మానసిక పరిస్థితి కూడా పాపం మనం కూడా అర్థం చేసుకోవాలి. నేనేం అనట్లేదు కదా అవును, మేడం, ఆయన ముందే చెప్పుకుంటే ఈ రోజు ఆయనకి పరిస్థితి వచ్చేది కాదు, నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంకా అందుకని కదా మేడం ఈ బాధ అంతా. ఇప్పుడు 8 నెలల్లో ఒక మనిషితో ఒక ఇంట్లో ఇన్నాళ్ళు కలిసి ఉంటే ఆ మనిషి మీద ఇష్టం అనేది వస్తుంది కదా మేడం. అవును అవును అవును. ఇప్పుడు సడన్ గా విడిపోవాలి అంటే మళ్ళీ కొత్త లైఫ్ మాకు కష్టంగా ఉంటుంది. కష్టమే కాదనట్లా. ఇప్పుడు నువ్వు ఈ 8 నెలల గురించి ఆలోచించి ఇంకొక 3 నెలల్లో 4 నెలల్లో మర్చిపోవాల్సిన విషయాన్ని జీవితాంతం పెట్టుకోవడం కరెక్ట్. ఇప్పుడు అతను కూడా ఏమంటున్నాడు, అతను పరువు ఏమీ పోకుండా ఉండటం కోసం ఎవరు ఆమె జీవితం నాశనం అయింది అనే ఫీలింగ్ కూడా లేకోకుండా, నేను ఇంట్లోంచి పంపించేయట్లేదు కదా, మేము కలిసే ఉంటున్నామని నాటకం ఆడతాం కదా అని చెప్తున్నాడు. అది దానికి మరి ఒప్పుకుంటాను అంటే, మీరు ఒప్పుకుంటాను అంటే ఇంట్లోనే కలిసి ఉండొచ్చు. లైఫ్ ఉంటది కదా. అది మరి మీకు లైఫ్ ఉంటది కాబట్టి మీరు ఈ పెయిన్ భరించక తప్పదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, భర్తలు హార్ట్ అటాక్తోనూ రోడ్ యాక్సిడెంట్లోనూ ఏదో రకంగానూ చనిపోయారనుకోండి. చనిపోయినప్పుడు ఏం చేస్తారు, ఆ భార్యలు అలాగే కూర్చుని ఉండాలా? ఇంకో జీవితం ఉండదా? ఇంకో జీవితం ఉండమని కానీ ఉండొద్దని కానీ చెప్పడానికి మనకు హక్కు లేదు. వాళ్ళ నిర్ణయం అది. అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు చుట్టూ అందరూ సపోర్ట్ ఇవ్వాలి. అయితే ఇప్పుడు నీ విషయంలో అతను లీగల్గా కోఆపరేట్ చేస్తానంటున్నాడు, అమౌంట్ కూడా నేను ఇస్తాను, నేను అరేంజ్ చేస్తాను అంటున్నాడు. ఇట్లాంటి సమస్యల పట్ల అవగాహన పెంచుకోవటమే, అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు. నువ్వు కొంచెం నార్మల్కి వచ్చి నీ జీవితాన్ని నీ భవిష్యత్తును నువ్వు నిర్మించుకోమా. అంత ఈజీ కాదు, నేను చెప్పినంత ఈజీ కాదు, అంతకంటే మార్గం కూడా లేదు నీకు. జ్యోతి, ఆల్రెడీ నీది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇతని సైడ్ నుంచే ఫస్ట్ స్టెప్ పడుతుంది కాబట్టి నీ పేరెంట్స్ సైడ్ కూడా నీకు ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకోటి మేడం, వీళ్ళ పేరెంట్స్తో కూడా మనం మాట్లాడదాం ఒకసారి. మీ పేరెంట్స్తో కూడా మేము మాట్లాడతాం, వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్తాం, అవసరమైతే ఇదంతా కూడా వాళ్ళకి వినిపిస్తాం. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ అతను బయట పెట్టద్దు అంటున్నాడు కాబట్టి కాన్ఫిడెన్షియల్గా వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడదాం. కంపల్సరీ మాట్లాడి నీకు పేరెంట్స్ సైడ్ కూడా నీ తప్పు అనేది ఎక్కడా కూడా పోర్ట్రేట్ అవ్వకుండా కూడా నెక్స్ట్ నీకు కంప్లీట్ గా సపోర్ట్ గా ఉండేలానే చేద్దాం. అలానే ఇతనికి సంబంధించి ఫైనాన్షియల్ గా కూడా అతను రెడీగా ఉన్నాడు, ఎక్కడ కూడా అడ్డు చెప్పలేదు. దానికి సంబంధించిన పేమెంట్స్ అవి కూడా సెటిల్ చేద్దాం. ఓకే, మీరు ఏమి చదువుకోకుండా లేకపోతే ఇంకా వేరే ఇంకా చాలా త్వరగా బయటకు వచ్చేసేసారు. చాలా త్వరగా బయటకు వచ్చారు.
చాలా త్వరగా బయటకు వచ్చి ఒక పరిష్కారం దొరికింది. అతను కూడా వెంటనే ఒప్పుకున్నాడు మాట్లాడగానే. లేదు ఒప్పుకోకుండా ఇలానే తప్పు మీ వైపే వేసి ఇంకా సాగదీసుంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. బట్ ఒప్పుకున్నాడు కాబట్టి సమస్య చాలా ఈజీగానే పరిష్కారం అయిందనే అనుకోవచ్చు. మీ పేరెంట్స్ తో మాట్లాడతారు, సెటిల్మెంట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మేడం చూసుకుంటారు. ఇలాంటి పిల్లలు, ఆడపిల్లలు ఉండనివ్వండి, మగపిల్లలు ఉండనివ్వండి, తల్లిదండ్రులు వాళ్ళని ఏం చేస్తారంటే ఇలాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు వీళ్ళకి దెయ్యం పట్టిందనో, గాలి సోకిందనో, వీళ్ళకి మానసికంగా బాగలేదనో, ఇంకో రకంగా వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళకున్న ధోరణిని మార్చాలని మూర్ఖంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు చాలామంది. ఇప్పుడు మానసిక స్థితి వేరు, ఆ మానసిక స్థితి తప్పు అనడం వేరు. ఇది ఖచ్చితంగా ఒక మానసిక స్థితి. దీన్ని తప్పు అనకూడదు. ఎందుకంటే వాళ్ళకి ప్రకృతి సిద్ధంగా వాళ్ళకి అలా అనిపించింది. న్యాచురల్గానే వచ్చిన మార్పు అది. ఎవరో కావాలని కల్పించింది కాదు. అందుకని చెప్పి మనము ఆ న్యాచురల్ ఫీలింగ్స్ని మనం కూడా అంగీకరించాలి. ఒకటి ఇది ఇలా వచ్చిన ఫీలింగ్ని తల్లిదండ్రులతో పంచుకోవటానికి పిల్లలు భయపడతారు. ఒకవేళ ఏదైనా తెలిస్తే కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళని కొట్టి తిట్టి, మగపిల్లవాడితో అతిగా స్నేహం చేస్తున్నాడు ఒక అబ్బాయి అంటే పద్దాక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండటానికి కానీ, అతన్ని ఇంటికి తెచ్చుకోవటానికి కానీ, ఇలా ఒక్కతనితోనే ఉండాలి అని అందరి పిల్లలతో ఆడుకోవడం వేరు, ఒక్కతనితోనే ఉండటం వేరు. ఏదైనా తల్లిదండ్రులకి కొంచెం ఏదైనా అసహజంగా అనిపిస్తే ఆ పిల్లవాడితోటి మాట్లాడి ఆ పిల్లవాడికి నీకు ఎలాంటి ఫీలింగ్స్ అన్నా ఉండని, నువ్వు మా అబ్బాయివే అనే ఒక భరోసా తల్లిదండ్రుల నుంచి రావాలి. ఇప్పుడు ఆ భరోసా తల్లిదండ్రుల దగ్గర నుంచి రాక చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో ఒత్తిడి తట్టుకోలేక ఇళ్లలోంచి పారిపోతారు. ఇప్పుడు ఎవరైతే ట్రాన్స్జెండర్స్గా మారిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరి పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు అబ్బాయిలుగా పుట్టి అమ్మాయిలుగా ఉందామనుకుంటారు. దానికోసం సర్జరీలు చేయించుకోవటం, నానా గందరగోళం పడతా ఉంటారు. పైగా సర్జరీ చేయించుకోవడం తప్పని నేను అనను. కానీ ఇంట్లో వాళ్ళు పెట్టే టార్చర్కి తట్టుకోలేక వాళ్ళు ఇంట్లోంచి పారిపోయి బయటకు వచ్చి 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేదు అనుకుంటే ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత అయినా బయటకు వచ్చేసేసి ఆ ట్రాన్స్జెండర్ సమూహాలను ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయి వాళ్ళతో కలిసి వాళ్ళు భిక్షాటం చేయటము, అలా చేస్తూ చేస్తూ వ్యభిచారం చేస్తూ డబ్బులు సంపాదించి ఆ డబ్బులు సంపాదించిన తర్వాత సర్జరీలు చేయించుకుంటారు. ఇదంతా ఒక ప్రాసెస్. ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధమైన విషయాలు. వీటిల్ని మనము వీలైనంతగా అర్థం చేసుకొని వాళ్ళకి సహాయ సహకారాలు అందించటమే. అది కూడా మనకి ఇష్టం లేదు అంటే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడుకోకుండా ఉండటం మాత్రమే మనం చేయాల్సిన పని. ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళ పిల్లలు ఇలా అని తెలిసినప్పుడు వాళ్ళతోటి స్నేహంగా మెలగండి, ప్రేమగా మెలగండి. వాళ్ళకి ఒక గందరగోళమైన జీవితాలను ఇవ్వద్దు మీరు. వాళ్ళంటూ తల్లిదండ్రుల్ని వదిలేసి బయటికి వెళ్తే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు. వాళ్ళ తల్లిదండ్రులతో ఉంటేనే జీవితాలు సరిగా ఉండట్లేదు. అందుకని ఇది ప్రేక్షకులు ఎవరైనా సరే సమాజం ఆలోచించాల్సిన విషయము. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులతో స్వేచ్ఛగా చెప్పే అవకాశం ఉందనుకో, ఇప్పుడు ఈ పెళ్ళి ఇలా జరిగేది కాదు, అసలు తిన్న జీవితం ఇలా అయ్యేది కాదు. అందుకని ఇట్లాంటివి జరగకోకుండా తల్లిదండ్రులు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నీకు సంబంధించి అతను మాకు టచ్లో ఉంటానని చెప్పాడు, నువ్వు కూడా టచ్లో ఉండమ్మా, నీ జీవితానికి ఏమీ ఇబ్బంది లేదు, నీ జీవితంలో భరోసా వస్తుంది నీకు. ఇమ్మీడియట్గా నువ్వు వీటన్నిటిని మర్చిపోవాలి అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకో. ఈ జరిగిన దాంట్లో దేంట్లో నీ తప్పు లేదు. ఇప్పటికైనా అతను నీతో సఖ్యంగా ఉంటాను అంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. చాలామంది ఇదిగో నన్ను మోసం చేశావు, అసలు నీతో నేను ఉండను ఇలా మాట్లాడతారు. కానీ నువ్వు చాలా నింపాదిగా ఉన్నావు, నీ బాధని వ్యక్తం చేశావు, మేము అర్థం చేసుకున్నాం. నీకు హోప్తో ఉండు, జీవితం బాగుంటుంది. థ్యాంక్ యూ.